మీరు ఒకవేళ జనవరి 30వ తారీఖునే డబ్బు పంపాలి అనుకున్నట్లయితే కనుక అలా కాకుండా జనవరి 29వ తారీఖున డబ్బులు అయితే పంపించండి. మరి ఎందుకు జనవరి 30వ తారీఖున పంపించడానికి మెయిన్ సమస్య ఏంటంటే కువైట్కి సంబంధించినటువంటి కేబిఏ కువైట్ బ్యాంక్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే కనుక జనవరి 30వ తారీఖున వచ్చేసి కువైట్కి సంబంధించినటువంటి బ్యాంక్ సెక్టార్స్కి మొత్తం మీద సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి జనవరి 30వ తారీఖున మ్యాక్సిమం అంటే కనుక బ్యాంకులకు అయితే సెలవులు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు వచ్చేసి మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇది గవర్నమెంట్ సంబంధించినటువంటి బ్యాంక్స్ మాత్రమే సెలవులు ఉంటాయని చెప్పేసి నాకైతే పర్సనల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కానీ వీళ్ళు పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంక్స్ అని కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. కేవలం కువైట్ కి సంబంధించినటువంటి బ్యాంక్స్ కు సంబంధించే సెలవులు ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉంది. కాబట్టి ఒకవేళ ప్రైవేట్ బ్యాంక్స్ నడవచ్చు, నడకపోవచ్చు. అందుకని చెప్పేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోకుండా 29వ తారీఖున అయితే పంపించుకోండి. మళ్ళీ నేను చెప్పాను కదా అని చెప్పేసి ఒకవేళ